హే గైస్, మనకి టీసీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ లేదా ఇగ్నైట్ హైరింగ్. సో రెండింటికి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇగ్నైట్లో కానీ లేదా స్మార్ట్ హైరింగ్లో కానీ ప్లేస్మెంట్ అయితే ఇస్తారండి. సో దీనికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ మంత్ 10th అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేయించండి. అండ్ మనకి ఈ మంత్ 15th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి సంబంధించిన ఇన్విటేషన్ కూడా మీకు వస్తుంది. సో ఇందులో మేజర్ పాయింట్స్ మాట్లాడుకుంటే 2 ఎగ్జామ్స్కి కూడా ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, బీఎస్సీ ఇగ్నైట్ అలాగే స్మార్ట్ హైరింగ్కి. సో దీనికి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బీఎస్సీ బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే 2024లో పాస్ అవుట్ అయ్యారో అందరికీ ఛాన్స్ ఉందండి. అదేవిధంగా ఒకేషనల్ డిగ్రీ సిఎస్లో కానీ ఐటీలో కానీ చేస్తుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది మేజర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. 2024లోనే పాస్ అవుట్ అయి ఉండాలి. మీరు ఒకేషనల్ అయినా లేదా బీఎస్సీ లేదా బీసీఏ చేసిన క్యాండిడేట్స్ అయినా సరే. బీఎస్సీకి వచ్చి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాట్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ బయోకెమిస్ట్రీ అందరికీ కూడా ఛాన్స్ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇగ్నైట్ గురించి మాట్లాడుకుంటే సో ఎవరైతే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఇంజనీర్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అయితే ఇచ్చి మిమ్మల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మంచి అవకాశం. సో ఎవరైతే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనమాట. లేదు ఎగ్జామ్లో మినిమం పాస్ అయ్యి సో వాళ్ళు కనుక క్వాలిఫై చేస్తే సో టీసీఎస్ స్మార్ట్లో అయితే మీకు ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. సో దీనిలో కూడా మనకి వేరియస్ డొమైన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, డేటా అనలైటిక్స్ ఉంటుంది. సో ఇటువంటి డొమైన్స్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్నల్ కంపెనీ ట్రైనింగ్ అండి, ఇదేమో కంపెనీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అయితే కాదు. సో వన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం ట్రైనింగ్ ఇచ్చి 3 monthsలో పర్టికులర్ డొమైన్స్ లేదా ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ అనేది నార్మల్గానే ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీకు ప్యాకేజ్ రావడం జరుగుతుందో. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వాలి. అందులో మనకి వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. యాజ్ పర్ ఆధార్ మనం ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత మనకి టీసీఎస్కి అప్లై చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే అప్లై ఫర్ డ్రైవ్ మీద అయితే క్లిక్ చేయొచ్చండి. లేదు కొత్తగా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్కి అప్లై చేస్తూ ఉంటే కనుక రిజిస్టర్ ఆప్షన్ అయితే వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ మాత్రం ఐటీ అని చూస్ చేసుకోవాలి, బీపీఎస్ కాదు. ఇది ఎటువంటి బీపీఓ రోల్ కాదు. మీరు ప్యూర్ సాఫ్ట్వేర్ జాబ్ రోల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇన్ సెంటర్ ఎగ్జామినేషన్కి ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ద్వారానే. గైస్, ఈ ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ అయితే చేయరండి. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. సో టెస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని. 120 minutes టైంలో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, వెర్బల్ ఎబిలిటీ ఉంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంది అండ్ కోడింగ్ అనేది ఆప్షనల్. సో ఎవరైతే కోడింగ్ కూడా బాగా చేసి పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇగ్నైట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో లేదు రిమైనింగ్ సెక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తుంటే సో మనకి స్మార్ట్ హైరింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదైతే సింపుల్గా ఉంటుంది. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా చెక్ చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఏమాత్రం లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అప్లై లింక్ ద్వారా అయితే అప్లై చేయొచ్చండి. సో అది ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది నేను జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా గ్రీన్ కలర్ వస్తే మనం ఇక్కడ చూసుకుంటే డెస్క్టాప్ సైట్లో పెట్టానండి, అందుకే ఇది ప్రాపర్గా ఓపెన్ అయింది. ఇన్ కేస్ మన డెస్క్టాప్ సైట్లో పెట్టకపోతే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా కనుక మీకు వస్తే మీరు సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ డెస్క్టాప్ సైట్ మోడ్ అయితే యాక్టివేట్ చేయండి. సో మనకి ప్రాపర్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఇక్కడ పైన మనకి లాగిన్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో కొత్త యూజర్ అయితే ఇక్కడ రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 సెక్షన్స్ అయితే వస్తాయి. ఒకటి ఐటీ, రెండవది బీపీఎస్. సో బీపీఎస్ అయితే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అది బీపీఓ రోల్కి సంబంధించి. సో ఐటీ మీద సెలెక్ట్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు. సో పర్సనల్ డీటెయిల్స్ మన ఈమెయిల్ అయితే ఎంటర్ చేసి మీరు ఇక్కడ ప్రాపర్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి.
సో అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్లై ఫర్ డ్రైవ్ అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకంటూ ఒక డీటీ నెంబర్ అయితే జనరేట్ అవుద్ది. ఈ డీటీ నెంబర్ మీరు ఫర్దర్గా మీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో అయితే యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేయండి. ఈ మంత్ 10th అనేది లాస్ట్ డేట్ కాబట్టి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.